తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడలో జరిగిన దురదృష్టకర ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు కూటమి ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సాదిక్ రైఫిల్ షూటింగ్ అకాడమీ ప్రారంభోత్సవానికి ఆహ్వానం మేరకు వెళ్లి ముస్లిం పెద్దలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. ఈ సందర్భంగా సాదిక్ ను కలవడం మినహా తర్వాత ఎప్పుడూ ఆయన్ను కలవలేదని స్పష్టం చేశారు. సాదిక్ తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. కాకినాడలో తానేంటో తన గురించి ప్రజలకు పూర్తిగా తెలుసునని అన్నారు. సాదిక్ అకాడమీలో తన బంధువుల పిల్లలతో పాటు పోలీస్ సిబ్బంది పిల్లలు కూడా రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నారని తెలిపారు. ఈ యొక్క సంఘటనలో సాదిక్ అని ఒక ముస్లిం యువకుడు ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఆ సాదిక్ అన్న అబ్బాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రైఫిల్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను అని చెబితే 2023 ఫిబ్రవరి 14న నేను ఆ రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్కి వెళ్ళడం జరిగింది. నాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారంలో నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఓపెన్ చేశాం. ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందులో భాగంగా నాకు షాల్వా కప్పి ఒక ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. దాన్ని ఈ రోజు ఈ పచ్చ మీడియా ఛానల్స్ కానీ, పచ్చ మీడియా సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా దారుణంగా ఆ సాదిక్ ఖాన్ అన్నవాడు నా యొక్క పాదములతో ఇవన్నీ చేశాడని, కాకినాడలో దందాలు చేస్తున్నాడని, అతను నేను ప్రోత్సహించానని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఖండించడం కోసం ఈ రోజు ఇక్కడ ముందు రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఏ రోజైతే నేను అది ఇనాగ్రేట్ చేశానో, ఇనాగ్రేట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అతను కలిసిన సందర్భం లేదు. ఒక్కసారి కలిసి ఇనాగ్రేట్ చేసినప్పుడు ఫోటో తీయించుకుని దాన్ని ఇంత దారుణంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా కూడా దొంగ ప్రచారాలు మానేయండి. కనుక నిజాయితీగా నిబద్ధతగా ఉండి ఏది నిజమో అది చెప్పండి. నేనేనే కాదండి, ఏదైతే ఈ పచ్చ మీడియా ఉందో చిన్న విషయాన్ని పెద్ద చేసి చూపించడంలో వాళ్ళ మించిన వాళ్ళు లేరు. ఈ రోజు కాకినాడ పట్టణంలో గంజాయి విచ్చలుడిగా ఉంది. మొన్న అది గంజాయి కంట్రోల్ చేశానంటున్నారు. ఏమి కాదు, త్వరలోనే అన్ని విషయాలు విత్ ఆధారాలతో ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని త్వరలోనే అన్ని పెడతాను. అందుకనే నేను ఈ రోజు లాస్ట్ 2.5 years నుంచి కూడా మౌనంగా ఉండడానికి కారణం అదే. ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రభుత్వం ఏ విధమైన పనులు చేస్తుందో చూసి దాని మీద స్పందించాలని ఆగాను. ముఖ్యంగా చిన్న విషయం ఉంటే దాన్ని పెద్ద చేసి ఒక విషయాన్ని ఇది తప్పు అని చేసి ప్రచారం చేయడంలో ఈ పచ్చ మీడియా వాళ్ళు చాలా వెన్నతో పెట్టిన విజయాలకి అందులో భాగంగానే ఈ రోజు నా మీద చెడు ప్రచారం చేస్తున్నారు. కాకినాడ ప్రజలు తెలిసి నేను ఏంటంది కనుక ఇటువంటి ప్రచారాలు మానుకోమని ఇందులో ఆ ఇన్స్టిట్యూట్ లో మా బంధువుల పిల్లలు చాలా మంది ట్రైనింగ్ అయ్యారు రైఫిల్ షూటింగ్ లో. అదే ఇన్స్టిట్యూట్ లో పోలీస్ పిల్లలు కూడా చాలా మంది ట్రైనింగ్ అయ్యారు. కనుక అది ఒక ఇన్స్టిట్యూట్ కింద ఉన్నాడు కానీ ఇటువంటి పనులు చేస్తున్నారు అది అనుకోలేదు. చాలా దురదృష్టకరమైన సంఘటన. కనీసం ఆ కుటుంబం వాళ్ళు ఇలాగా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఏ పొలిటీషియన్ వెళ్ళినా కూడా డిఫరెంట్ గా వాళ్ళు హెల్ప్ చేద్దరు. బ్యాడ్ లక్ వాళ్ళు ఎవరిని ఏ పొలిటీషియన్ కూడా ఏ పార్టీ వాళ్ళని ఏ పొలిటీషియన్ కూడా వాళ్ళు సంప్రదించకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. కనుక కుటుంబం ఈ రోజు మొత్తం కుటుంబం కూడా చనిపోవడం కూడా జరిగింది. 100% అండి. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను, 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, అక్కడ కాకినాడ కోఆర్డినేటర్ గా ఉన్నాను. నన్ను బ్యాట్ చేయాలని ఒక దుష్ప్రచారంతో ఇదే కాదు నేనే కాదు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకుల మీద లేనిపోని ఎన్ని పెట్టి దుష్ప్రచారాలు చేయడంలో ఈ పచ్చ మీడియా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అలాగే చేస్తున్నారు. కనుక తప్పకుండా ప్రజల దేశం ఏమేంటుంది, మా నాయకుడు ప్రజలు తెలుసు. కనుక 100% ప్రజలు తెలుసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చెట్టవరం గ్రామంలోని భారత్ లక్సిండో అగ్రి ఫీడ్స్ లో స్వచ్ఛ సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 200 మందికి పైగా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సూచనలు, మందులు అందజేశారు. ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు అందిస్తామని ట్రస్ట్ వ్యవస్థాపకుడు బీజేపీ సీనియర్ నాయకులు రావూరి సుధా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేరుకొండ దుర్గాప్రసాద్, మడికి శ్రీనివాస్, యాదంరెడ్డి శ్రీనివాస్, పెచ్చటి కృష్ణాజీ, ఎడ్ల బాబు, పడవల ఉమా శ్రీనివాస్, సెడగం అమృత్, చేగొండి బాబి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున స్వచ్ఛ సేవా భారత్ ట్రస్ట్ తరపు నుంచి భారత్ లక్సిండో అగ్రి ఫీడ్స్ లిమిటెడ్ అనే సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మొత్తానికి కూడా ఈ రోజున వైద్య సేవలు అందించే దిశగా ఇక్కడ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సుమారుగా 250 మంది స్టాఫ్ ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ అక్వా ఫీడ్ ఏదైతే ఉందో, అక్వా రంగానికి ఒక నూతన వరవడి సృష్టిస్తున్నటువంటి వీళ్ళ ఫీడ్కి నిరంతరం సేవలు అందిస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ రోజున ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఒక మంచి భావనతో ఈ రోజున మా సేవా సంస్థ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి యాజమాన్యం పూర్తిగా సహకరించడం, వారందరూ కూడా ఈ యొక్క సేవల్ని వినియోగించుకోవడం,
చాలా ఆనందదాయకం. అదేవిధంగా అటు కంటి పరీక్షలు, జనరల్ పరీక్షలు, ఈసీజీలు, అలాగే మందులు కూడా ఇక్కడ ఉచితంగా మా సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క కార్యక్రమానికి, ప్రతి పనికి ప్రభుత్వ సంస్థల మీద ఆధారపడకుండా ఇలాగా ప్రైవేట్ సంస్థలు, అలాగే ఆర్గనైజేషన్స్, ట్రస్టుల ద్వారా సేవలు మరింత మంది అందించాలని చెప్పి, ప్రజాసేవలో అందరూ నిమగ్నం అవ్వాలని చెప్పి మా సంస్థకు కూడా తోడ్పాటున అందిస్తున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి భారత్ లక్ష్మిండో అగ్రిఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఓకే, మాది ఫ్యాక్టరీ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. భారత్ లక్ష్మిండో అగ్రిఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఒక 150 మంది వరకు వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. మా యాజమాన్యం వీళ్ళందరికీ కూడా, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ, వర్కర్స్కి అందరికీ కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఒక హెల్త్ డ్రైవ్ ఒకటి ఏర్పాటు చేయాలని మమ్మల్ని కోరగా మేము ఏం చేసామంటే, మేము మన స్వచ్ఛ సేవా భారత్ ట్రస్ట్ వారు అన్నీ కలిస్తే వాళ్ళు కిమ్స్ వారి ఆధ్వర్యంతో ఇక్కడ హెల్త్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మా ఫ్యాక్టరీలో అందరికీ కూడా హెల్త్ చెకప్ చేస్తున్నారు. చేసి వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళు ఉచితంగా మందులు ఇవ్వటం ఎందుకు చేస్తున్నారు. కాబట్టి ఈసీజీలు తీయటం, వాళ్ళ సమస్యలకి అందరికీ కూడా ఐస్ చెక్ చేయటం వంటివన్నీ చేస్తున్నారు. చేయటం ద్వారా మా ఎంప్లాయీస్ అందరూ చాలామంది వాళ్ళ హెల్త్ గురించి, హెల్త్ కాన్షియస్లో అందరూ కూడా చెకప్స్ చేయించుకుని సౌలభ్యంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క హెల్త్ గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇది వీళ్ళందరికీ ఈ విషయంలో మాకు, మా ఎంప్లాయీస్కి హెల్ప్ చేసిన స్వచ్ఛ సేవా భారత్ ట్రస్ట్ వారు రావూరి సుధ గారికి మరియు కిమ్స్ వారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా చైర్మన్ గారు యూకెన్ జోన్ గారు, ఆయన ది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. వాళ్ళు ఇప్పుడు కూడా బీ గుడ్ డూ గుడ్ అనే ఉద్దేశంతో, అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి హెల్త్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. అలాగే మన ఈ స్వచ్ఛ సేవా భారత్ వారు, తర్వాత కిమ్స్ వారు, కిమ్స్ హాస్పిటల్ వారు వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్. వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివార్లో తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 6 మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉండగా మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్ దొరకుంట శివార్లో ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, అతివేగమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయదుర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. పునరుత్పాదక ఇంధనంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టడమే లక్ష్యమని వెల్లడి. కాకినాడ ఘటనపై సీబీఐ విచారణ జరిపి నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్. బాధిత బాలుడికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్యలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వెల్లడి. రైఫిల్ షూటింగ్ అకాడమీ ప్రారంభోత్సవానికి వెళ్లినంత మాత్రాన సాదిక్తో సంబంధాలు అంటగట్టడం సరికాదు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.